చెరువులు చెరపట్టిన వారికి చెరసాల తప్పదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కబ్జాదారులు ఎంత గొప్ప వ్యక్తులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మూసీ ఆక్రమణదారుల్లో పేదలకు పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన శిక్షణ పొందిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం సైనిక్ స్కూళ్ల తరహాలో పోలీస్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా, వరంగల్ జిల్లాలో అయినా, హైదరాబాద్ నగరంలో అయినా, కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా.